త్యాగం అంటారు. త్యాగం ఎన్ని రకాలు? మనం మామూలుగా చెప్పుకుంటే తమోగుణ త్యాగము, రజోగుణ త్యాగము, సత్వగుణ త్యాగం అంటారు. అవి కాకుండా సింపుల్గా మనము త్యాగం అంటే ఏమిటి? త్యాగం అంటే భగవద్గీతలో సింపుల్గా చెప్పింది అంతరంగిక త్యాగము, బహిర్త్యాగం అని రెండు చెప్పారు. భగవద్గీత అంతా చెప్పింది అంతరంగిక త్యాగం కానీ బహిర్త్యాగం కాదు. మరి అంతరంగిక త్యాగం అంటే ఏంటిదంటే మనం అన్ని పనులు చేస్తుంటాం, భార్య పిల్లలు, సంసారం, ఉద్యోగము, వ్యవసాయం అన్నీ చేస్తుంటాం, అన్ని ఆస్తులు పాస్తులు మన పేర్ల మీద ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇవి అంత భగవంతుడిది, నాదేది లేదు, నేను ఒక సేవకుడిని అనుకున్నప్పుడు అందులో లాభం మనకు వర్తించదు, నష్టం మనకు వర్తించదు. దైవానికి అర్పించి అన్ని కార్యాలు చేస్తాం, అన్ని ఆస్తిపాస్తులు ఉంటాయి, కానీ ఇది దైవాన్ని అని దైవానికి అర్పించి అన్ని కార్యాలు చేస్తూ సుఖదుఖాలకు వికారం నొందాం గనక మన చిత్తం బ్యాలెన్స్గా ఉంటుంది. దీన్నే నిష్కామ కర్మ కూడా అంటారు. అయితే ఈ విధంగా ఈ నిష్కామ కర్మని కూడా త్యాగం అని కూడా అంటారు. అంటే ఫలితం కోరకుండా దైవానికి అర్పించి చేస్తున్నాం కాబట్టి ఈ నిష్కామ కర్మనే త్యాగం అని కూడా అంటారు, అంతరంగిక త్యాగం అంటారు. ఈ అంతరంగిక త్యాగం వలన చిత్తము ప్రశాంతి నొందుతుంది. ఏది వదలనక్కర్లేదు, ఏది విడవనక్కర్లేదు, అన్నిట్లలో ఉండి కూడా మనము మానసికంగా దైవానికి ఈ యొక్క ఫలితం అర్పించి అన్ని కార్యాలు చేస్తాము. ఇక బహిర్త్యాగం అంటే అన్ని వదిలేసి అడవికి వెళ్ళడం. అది ఎవరికి సాధ్యమవుతుందంటే గొప్ప గొప్ప త్యాగులకి, సన్యాసులకి అది బహిర్త్యాగం చెప్పబడ్డది. కానీ ఆ బహిర్త్యాగం చేసి కూడా అరణ్యంలో ఉండి కుటుంబాన్ని తలవద్దు. అది వాళ్ళు సన్యాసులు అంతరంగిక త్యాగం, బహిర్త్యాగం అంటే బయట విడవాలి, లోపల విడవాలి. అంటే లోపల ఆసక్తి వదలాలి, బయట సమస్తాన్ని త్యాగం చేయాలి. అది అవధూత స్టేజి. ఇంకా మరి కొంతమంది సమాజంలోకి వచ్చి కార్యాలు చేస్తున్న అదేది లేదు అనుకుంటారు, గృహస్థ అది మన సన్యాసులు. కనుక వీళ్ళు భౌతికమైన సంపదలు ఉంటాయి, కానీ అంతరంగికంలో నాదేది లేదని ఫలితం కోరకుండా చేస్తారు ఈ సమాజ సేవ చేసే సన్యాసులు, స్వామీజీలు. అయితే ఇక్కడ బహిర్త్యాగము గృహస్థులకు అది సాధ్యం కాదు. కనుక అంతరంగికంలో భగవంతుడికి అన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ భగవంతుడిది అని మనం ఒక సేవకుడిలాగా అన్ని పనులు చేస్తూ దైవానికి అర్పించి చేస్తే అదే నిజమైన మనం త్యాగంతో కూడిన జీవితము. ఎందుకంటే ఈ యొక్క అర్జునుడికి అన్ని వదిలిపెట్టి వెళ్ళమనాలి, అన్నిట్లలో ఉండి అన్ని అనుభవిస్తూ కూడా ఇది నాదేది లేదని నాకు అర్పించి చెయ్యి అన్ని కార్యాలు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. కనుక ఆ విధంగా మనము బహిర్త్యాగం అందరికీ సాధ్యం కాదు ఈ సమాజ జీవితంలో, కానీ అంతరంగిక త్యాగంతో జీవిస్తే చాలా అనంతమైన శాంతి ఆనందం పొందుతారు. భగవద్గీత ఆశయం ఇదే. ఓం